పొలిటీషియన్ పిల్లలు కూడా ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అంటే ఏ రకంగా తను ట్రాప్ చేసేది వాళ్ళని, ఇంతకీ ఆ భార్య చేస్తున్న తప్పుకి లేదంటే భర్త తన భార్యని ఏ రకంగా ఎంకరేజ్ చేశాడు, ఎలా జరిగింది ఓవరాల్ తతంగం అంతా పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ తతంగ వలపు వల హనీ ట్రాప్ అనేటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి అంశం చాలా సెన్సేషనల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కరీంనగర్లోని ఆరపల్లిలో శ్రీ సాయి అపార్ట్మెంట్ 301 ఫ్లాట్ నెంబర్కి వచ్చి వెళ్ళిన వారు ఉన్నారు అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మనం ఒకటి గమనించవచ్చు. ఒక లారీ డ్రైవర్ కమ్ ఓనర్ ఆయన 15 లక్షల రూపాయల వరకే చెల్లించడం జరిగింది. ముందుగా కరీంనగర్ పిల్ల 143 అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నిర్వహించడము, అలాగే ఇన్స్టాగ్రామ్ లో రెచ్చగొట్టేటువంటి కవ్వించేటువంటి ఫోటోలు పెట్టడము, కామెంట్స్ పెట్టడము. దీంతోని మీకేమన్నా మీ వాంఛలు తీర్చుకోవాలనుకున్నారు అయితే రండి అని ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూ వీటులను ఆకట్టుకునేది. ఈ క్రమంలో కొత్తగా చంద్రశేఖర్, వన్ సెకండ్, ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. వన్ సెకండ్ చంద్రశేఖర్, హోల్డ్ లో ఉండండి. సో ఇక్కడ దీని ద్వారా ఇట్ షుడ్ బి ఏ గుడ్ లెసన్ టు ఎవ్రీవన్. ఇది ఒక మంచి లెసన్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఒకవేళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసే ఫాలోవర్స్ కూడా ఉండొచ్చు, కామెంట్లు చేయొచ్చు, మెసేజ్లు చేయొచ్చు. లేదు మీరు అప్పుడప్పుడే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారారంటే మీతో సాంగ్ తీస్తానో మీతో సినిమా తీస్తానో రకరకాలుగా ప్రయత్నం చేసి మిమ్మల్ని బుట్టలో వేసుకొని మిమ్మల్ని లోబరుచుకోవచ్చు, మళ్ళీ ఇబ్బంది పెట్టవచ్చు. అటువంటి వారు కూడా ఉండే అవకాశం ఉంది. లేదు ఒకవేళ మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఫాలోవర్ అయితే ఆ ఇన్ఫ్లుయెన్సర్ మిమ్మల్ని ట్రాప్ చేయవచ్చు, మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు, మీతో వీడియో కాలో చాటింగో ఇంకేమైనా చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేయవచ్చు. ఇది ఒక గుడ్ లెసన్ అవ్వాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంత మాత్రాన వాళ్ళు మనుషులే, వాళ్ళు మనలాగే మనుషులుగా ఉంటారు. వాళ్ళంతా ఏదో మనం ఊహించుకొని వాళ్ళని అదా రకంగా ఎంకరేజ్ చేయడము, లేకపోతే వాళ్ళ పట్ల అసభ్యంగా చూడడము, లేకపోతే చాలా గౌరవం ఎట్లా చూస్తే తప్పే. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న రకంగా వదిలేస్తే తప్ప ఏ రకంగా వాళ్ళని అభిమానించినా తప్పే. సో ఇక్కడ మీరెవరైనా ఈ సంఘటన పైన, ఈ తతంగం పైన మాతో మాట్లాడాలి, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే, లేదు మీలో ఎవరైనా కనుక ఇటువంటి ఇన్సిడెంట్స్ డెఫినెట్గా సోషల్ మీడియా అన్న తర్వాత దీన్ని మంచి కంటే చెడుకు వాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రకరకాల పేర్లు, అబ్బాయిలు కూడా కొన్ని పేర్లు అసభ్యంగా అనిపిస్తూ ఉంటాయి. లిప్స్టిక్ స్పాయిలర్ అంట. అది ఇదేం పేరు అన్నాయంటే అమ్మాయినా పెట్టిన పేరు పోయింది గంగలో. అమ్మాయినా మంచిగా చక్కగా రామ్ అనో లేకుంటే లక్ష్మణ్ అనో లేకపోతే ఇంకేదో మంచి మంచి పేర్లు పెడితే ఆ పేర్లు పోతాయి. లిప్స్టిక్ స్పాయిలరు, లేకపోతే ఇంట్రోవర్ట్, ఏం పేర్లు అమ్మాయినా పెట్టిన పేర్లు. తర్వాత ఏరియాల పేర్లు, ఆ పలానా ఏరియాకి మోడల్ అంట వీడు పెద్ద మోడలింగ్ నేర్చుకుని వచ్చాడు, వాడు ఏరియాకి మోడల్ అంట. ఇటువంటి దరిద్రాలతో మెసేజ్లు చేయడాలు, అమ్మాయిలను ట్రాప్ చేయడాలు, అమ్మాయిలు కూడా అబ్బాయిలను ట్రాప్ చేయడాలు సంఘటనలు బహుశా మీ లైఫ్లో లేకపోతే మీరు కూడా చూసే ఉంటారు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో మీరు మాతో అభిప్రాయం పంచుకోండి. ఈ సంఘటన పైన మీరు కూడా వ్యూస్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లెట్స్ టాక్. సో కంటిన్యూషన్ ఉంది చంద్రశేఖర్. రైట్, ఇక్కడ ఫోటోలో కనబడుతుంది చూడండి, ఈయనే ఆ భర్త. సో ఆ రకంగా భార్యని ఎంకరేజ్ చేసి తట్టి లేపి, అమ్మ ఏం కాదు పర్లేదు కానీ ఈ రకంగా తతంగం చేయి, డబ్బులు వస్తున్నాయి కదా నాకు అని చెప్పి ఆ అమ్మాయిని ఇంకా ఎంకరేజ్ చేసి చూడండి. ఇవన్నీ కూడా రీల్స్లో ఫోటోలో మీకు చూపించావన్నీ కూడా. సో బయటికి చూడడానికి చాలా చక్కగా చూడముచ్చరైన జంట అని రకం కనబడుతుంది, కానీ చేసి తతంగము ఇదంతా. భార్యని, కట్టుకున్న భార్యని చావో రేవో ఏదైనా నీతోనే